వారికి సంఘాలతోటి ఈ సమావేశాలతోటి ఈ సన్మానాలతో పని లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఎట్లా శిక్ష చట్టాన్ని తొలగిస్తే సుప్రీంకోర్టు ద్వారా మనం అందరం కాపాడుకొచ్చాం. అదేవిధంగా మాలా మాదిగల మధ్యలో చిచ్చు పెట్టి వర్గీకరణ పేరుతోటి మాలల్ని అట్టడానికి వాళ్ళుగా కుల పెద్దగా మీరందరూ కూడా డామినేషన్ చేస్తున్నారని చెప్పి వర్గీకరణ విధానాన్ని తీసుకొచ్చి పైమెంట్ కమిటీ కొట్టేస్తే ఆ తర్వాత పోరాటంతో ఈరోజు మళ్ళా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానపరిచే విధంగా సుప్రీంకోర్టు జడ్జిలు కూడా మళ్ళీ మోసం చేశారు. అదే వర్గీకరణ పేరుతో పివి రంగారావు పనిచేసినటువంటి గైడి గంగారావు గారు అనేక రకాలుగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి గైడి గంగారావు ఆ రోజు ఉద్యోగం ఇచ్చారు. ఉండి కూడా పోరాటంలో ముందున్నారు. నేను గైడి గంగారావుతో పాటుగా నేను కూడా విద్యార్థి సంఘంలో పివి రంగారావు మాటల్లో పత్రపత్రులై అప్పటి నుంచి 30 సంవత్సరాలుగా మాలల కోసమే పనిచేస్తా ఉన్నాను. నాకు సొంత ఇల్లు లేదు, సొంత కారు లేకుండా నేను మాలల కోసమే ఉంటాను పనిచేస్తా ఉన్నాను. నాకే ఉద్యోగం లేదు, నాకే లేదు. ఇక్కడికి రావడానికి మీరు ఛార్జీ డబ్బులు లేకుండా పోరాటం పైన దానిలో అడుగుని తిరిగినా నేను మాలల కోసం పనిచేస్తా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హైదరాబాద్ లో సభ పెట్టి సంఘాలు గుంజుకొని మధ్య ఈరోజు రిజర్వేషన్ ఫలాలు మనకు అందకుండా అదేవిధంగా మనకి ఈరోజు భారత రాజ్యాంగం బట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడ మా మాట మేమిస్తాం మా మాట అంతా అనుకునే 5% అంటే 1% కూడా లేకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి? అంతకంత హైదరాబాద్ లో బయటకు సభ పెడితే ఇంత కూడా భయపడాలి ఈ ప్రభుత్వం. అందుకే మనోళ్ళందరూ కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లుగా విపరీతంగా మానలే గెలిచారు. అది మంచుతురుగా అదే నినాదం మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టుగా పొలిటికల్ పవర్ కనుక తీసుకుంటే ఆ పవర్ కనుక మీ చేతిలో ఉంటే ఉద్యోగాలు వాడు మనకిచ్చేది బయట, స్కూల్ వాడు మనకంటే మనకి విద్య నేర్పేది బయట, మనమే వాడికి ఉద్యోగాలు ఇద్దాం, మనమే వాడికి చదువు చెబుదాం, మనమే పళ్ళు పెడదాం, మనమే హాస్పిటల్స్ పెడదాం. అందుకనే విద్య ముఖ్యమంటా ఉన్నాం. చదువుకోండి, జనరల్ సెక్టర్లో మీరు ఉద్యోగాలు కొట్టండి. మీరందరూ కూడా బిజినెస్ చేయండి. పిల్లల్ని మధ్యాహ్నానికి బానిసలు అవుతా ఉన్నారు. నడుస్తా ఉన్నాయి రాష్ట్రంలో. వాటి మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ఈ గ్రామ పంచాయతీ సర్పంచులు మీకు బాధ్యత ఉంది. పిల్లగాళ్ళు బెల్ట్ షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపులు తక్షణమే మీ గ్రామంలో మూసించే బాధ్యత సర్పంచులు తీసుకొని ఊరు ఎందుకు వాళ్ళతో చెప్తా ఉన్నాం. సర్పంచ్కి ఉప సర్పంచ్ కూడా సర్పంచ్ తీసుకోండి. మామూలు అక్కడ ఓచరు ఉప సర్పంచ్ ఉంటారు. ఆడ అనువాదం నడుస్తుంది, జాగ్రత్తగా మెలగాలి. ఒక్క 5 రూపాయలు లెక్క చూపకపోతే సర్పంచ్ సస్పెండ్ అవుతాడు. అదేవిధంగా మీరందరూ కూడా ఉగ్రాలు కంపల్సరీ చేయాల్సిందే. ఎక్కడికెక్కడ లెక్క ప్రతిరోజు ఏం చేసినందుకు బిల్లుతో సహా అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. బుక్ మెయింటైన్ చేయాలి సర్పంచులు. ఉప సర్పంచులకు భయపడి, వార్డు మెంబర్లకు భయపడి నువ్వేదో డబ్బులు డబ్బుల్ని నువ్వేదో బాగు చేసుకోవాలనుకుంటే నీ సర్పంచ్ సర్పంచ్ పదవికి ప్రమాదం వస్తుంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్నికల వాళ్ళని చెప్పి మనం తెల్ల బట్టలు వేసుకుంటున్నామని చెప్పి పక్కకి నడుతా ఉన్నారు. చదువుకొని తెల్ల బట్టలు మాసిన బట్టలు ఉతుకొని సిగ్గేసుకొని మళ్ళీ పూల వస్తే కూడా ఎన్నికల్లో పక్క పెట్టి మాసిన బట్టలు కలర్ బట్టలు వేసుకుని వస్తే మీరు పనికి రాని మాసిన వాసన వస్తుందని పక్క పెట్టి ఎట్లా ఈ దేశంలో మనం బతికేది. అందుకనే విద్యనే మనకు ముఖ్యం. మీ పిల్లల్ని చదివించండి, మీ పిల్లల్ని ఆరోగ్యవంతంగా తయారు చేయండి. దాంట్లో భాగంగా సర్పంచులు కీలక పాత్ర వహించండి. మీ పిల్లల్ని మంచి సన్మార్గంలో పెట్టి ఊరిని తర్వాత మంచి మార్గంలో నడిపించాలని చెప్పి మీకు సన్మానం చేసి కిరీటం పెడతా ఉన్నారు. ఇక్కడ సన్మానం పూలదండలు, మీకు శాలువలు, ఫోటోలు ఫేస్బుక్ లో పెట్టుకోవడానికి, వాట్సాప్ లో పెట్టుకోవడానికి గాంధీ మీకు ఒక ముళ్ళ కిరీటాన్ని జిల్లా వ్యాప్తంగా ఇక్కడ వేదిక మీద నుండి రాయలసీమతో సహా భారత రాజ్యాంగ విలువల్ని కాపాడే విధంగా సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు పనిచేయాలని చెప్పి మేము మీకు సన్మానం చేయడానికి పిలిచాం. ఇది ఒక ముళ్ళ కిరీటం. కొంతమంది రాజకీయ అవగాహన లేకపోయినా అవాడున్న తమ్ముడు అసలు రాజకీయం ఏంటంటే మారవాడు అంటే ఎట్లు తెలకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ మీద విజయవేశాల నేను పోటీ చేసి గెలిచిన తమ్ముడు ఆ తమ్ముడికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. గెలుచుకొని పండించారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుస్తకాన్ని కొనుక్కొని చదువు. భారత రాజ్యంలో ఆర్టికల్ సెంటర్లో నీకు సంబంధించిన గ్రామ పంచాయతీ సర్వే బుక్ కూడా కొనుక్కొని చదువు. దాని యొక్క స్ఫూర్తిదాయకంగా 30 సంవత్సరాలు ఈ యొక్క మాల బిడ్డ ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఈ విధంగా నీ
ఇచ్చిన మీ అందరికీ అనేక పెద్దలందరికీ కూడా మరి రేపు కూడా ఒక కార్యక్రమం ఉండాలంటున్నారు. మీరు ఎన్ని కార్యక్రమాలు పోయినా ఇదే స్ఫూర్తితో పనిచేయాలి. ఎన్నింటి ప్రోగ్రాం పెట్టినా ఇంకెవరు మీకు సన్మానం చేసినా మీకెవరు ఏ ఇబ్బందులు వచ్చినా మాల మహానాడు ఉంది. ఇక్కడ మాల మహానాడు మీకు అండగా ఉంటది. ఎక్కడ ఏ అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు మిమ్మల్ని ఏదోనంతా ఖబర్దార్ మీ వెనకాల మేము ఉంటాం. మీ సర్పంచ్ పదవికి అడ్డు వస్తే మా ప్రాణాలను అడ్డేసి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటామనే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మీ అందరం కూడా ఇక హామీ ఇస్తా ఉన్నాం. విజయ పేరు కూడా మర్చిపోయాడు. ఎందుకాక మహిళల్ని కూడా చైతన్యవంతం చేయాలి. రాబోయే ఎన్నికల్లో 33% రిజర్వేషన్ మహిళల మీద కేంద్ర ప్రభుత్వం గతంలో చేసింది. అట్లా మీరు కూడా మహిళలు కూడా మీ భార్యలను మీరందరూ కూడా సర్పంచులు పెట్టాలి. ఎవరైతే సర్పంచులుగా భార్యలు పెట్టిందరో మీరు పెత్తనం చేయాల్సిన చెల్లదు. వాళ్ళని చదువుకునే విధంగా వాళ్ళని రాజ్యాంగ ఫలాలు అందించగా కూర్చున్న వాళ్ళ కూర్చొని మీరు పక్కన లేకుండా బయట ఉండి నడపాలి తప్ప మీరు పక్కన కూర్చొని మీరు పెత్తనం చేయదు. మనం అది ఆదర్శంగా ఉండాలి. ఆ ఆడపిల్లల్ని గౌరవించాలని చెప్పి మహిళా సర్పంచులకు కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డు మెంబర్లకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు జరగబోయే మన మున్సిపల్ కార్పొరేట్ ఎన్నికల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఆ ఎన్నికల్లో కూడా మానవ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు. కాలేజీలలో ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ సీట్లు రావట్లేవు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రబట్టి వర్గీకరణ పేరుతో నయవంచన చేసిన ఈ ప్రభుత్వాల మెడలు వచ్చాలి. ఈ అక్కడ ఉన్న రాజకీయ పార్టీల మెడలు వచ్చాలి. ప్రతిపక్షాల మెడలు కూడా వచ్చాల్సిన అవసరం ఉంది. మనందరూ కూడా ఏకంగా కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క చైర్మన్ కానీ జేఏసీ కానీ కుల సంఘాలు ప్రజా సంఘాలు కానీ అంబేద్కర్ వాదులందరూ కూడా వాళ్ళకి అండగా నిలబడి పోరాటం చేసి మనందరూ మన హక్కులు సాధించుకోవాలని ముగిస్తూ జై భారత రాజ్యాంగం. థ్యాంక్ యూ.